వెల్కమ్ టు TS24 న్యూస్. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సోదరుడు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి రాధాకృష్ణతో భేటీ కావడం బట్టి సోదరుల మధ్య చిచ్చు పెట్టినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాధాకృష్ణను ఎందుకు కలిశావు, ఎవరు కలవమన్నారు అంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన సోదరుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతుందని, దీనికి ఏం సమాధానం చెప్తామని మల్లు రవిని నిలదీసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య సవాళ్లు ప్రతి సవాల వాతావరణం నెలకొన్నప్పుడు ఎలా కలుస్తామని ప్రశ్నించినట్టు చెప్పుకుంటున్నారు. నైని బొగ్గుగని టెండర్ల వ్యవహారంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాధాకృష్ణ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ టెండర్ కు సంబంధించిన అవకతవకల్లో బట్టి పాత్ర ఉన్నదంటూ రాధాకృష్ణ తన కాలం కొత్త పలుకులో ప్రచురించారు. దీనికి సమాధానంగా ఈ కథనం వెనుక ఎవరున్నారో తేలుస్తానని బట్టి హెచ్చరించారు. ఎవరి కళ్ళల్లో ఆనందం చూడాలనుకుంటున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత రాధాకృష్ణ రాసిన మరో కథనంలో మరోసారి బట్టిని ఉద్దేశించి మరిన్ని వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంపీ మల్లు రవి ఆదివారం రాధాకృష్ణతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. సుమారు గంట పాటు భేటీ జరిగింది. అనంతరం మల్లు రవి మాట్లాడారు. కొన్ని రోజులుగా మీడియా, రాజకీయ, ప్రభుత్వ వర్గాల్లో అపోహలు, విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకున్న పరిస్థితుల్లో వాటిపై చర్చించేందుకు రాధాకృష్ణతో భేటీ అయినట్టు తెలిపారు. మల్లు రవి రాధాకృష్ణ భేటీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బట్టి రాధాకృష్ణ మధ్య వైరం నేపథ్యంలో రవి ఎందుకు సమావేశమయ్యారనే చర్చ జరుగుతోంది. తన సోదరుడి తరపున వకాల్తా పుచ్చుకొని రాధాకృష్ణతో భేటీ అయ్యారా, ఇద్దరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారా అనే ప్రశ్నలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ భేటీపై బట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఎవరి అనుమతి తీసుకొని, ఎవరి ఆదేశాల మేరకు, ఎవరి కోసం భేటీ అయ్యావో చెప్పాలని మల్లు రవిని బట్టి నిలదీసినట్టు గాంధీ భవన్ లో చర్చ జరుగుతుంది. వేళ్లన్నీ తన వైపే చూపిస్తున్నాయని, తానే రాయబారానికో రాజీ కోసమో పంపినట్టు ప్రచారం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ముందు వెనక ఆలోచించకుండా ఇలాంటివి ఎందుకు చేశావంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. బట్టి నిలదీసిన సమయంలో సంచలన విషయం బయటపడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్య నేత ఆదేశాల మేరకే మల్లు రవి రాధాకృష్ణతో భేటీ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. మల్లు రవికి రాధాకృష్ణ అంత సమయం ఇవ్వడం, ప్రత్యేకంగా భేటీ కావడం ఇందుకు బలం చేకూర్చుతున్నదని చెప్తున్నారు. ఈ సమావేశం ద్వారా బట్టిని మరింత ఇరకాటంలో పడేయాలని ముఖ్య నేత ప్లాన్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. ఈ విషయం తెలియక ఆదేశాలు రావడమే ఆలస్యమన్నట్టు రాధాకృష్ణతో భేటీకి మల్లు రవి పరుగులు పెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఈ వ్యవహారం అటు బట్టి విక్రమార్కని ఇబ్బంది పెట్టడంతో పాటు ఇటు సోదరుల మధ్య చిచ్చు పెట్టిందని గాంధీ భవన్ లో చర్చ జరుగుతుంది.